హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన సినిమా బాహుబలి. అప్పటి వరకు ఉన్న బడ్జెట్ లెక్కలు, బిజినెస్ లెక్కలను ఒక్కసారిగా తారుమారు చేసింది ఈ మూవీ. కానీ ఆ తర్వాత మళ్ళీ అదే రేంజ్ హిట్ ఇంతవరకు పడలేదు. బాహుబలి 2ని కొట్టే హిట్ ఇవ్వడం రాజమౌళి, ప్రభాస్ వల్ల కూడా కాలేదు. మరి ఫ్యూచర్లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేదెవరు? ఈ ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది? ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి ఓ టర్నింగ్ పాయింట్. అప్పటి వరకున్న బడ్జెట్, బిజినెస్ లెక్కలు మార్చేసిన బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఆ తర్వాత ప్రతి స్టార్ ఆ సినిమాను కొట్టాలన్న కసితోనే పాన్ ఇండియా మార్కెట్లోకి దిగుతున్నారు. కానీ ఇంతవరకు బాహుబలి రేంజ్ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద మళ్లీ రాలేదు. బాహుబలి తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకొని RRR సినిమా చేశారు రాజమౌళి. ఇద్దరు హీరోలతో చేసిన ఈ సినిమా కూడా బాహుబలి 2 రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయింది. ఓవరాల్గా 1300 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగిపోయింది RRR. దీంతో రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా అయినా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు జక్కన్న అభిమానులు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన 5 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. వాటిలో ఒక్క కల్కి 2898 AD మాత్రమే 1000 కోట్ల మార్కును రీచ్ అయింది. మిగతా సినిమాలేవీ కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేవు. అందుకే డార్లింగ్ తన రికార్డ్ తానే బ్రేక్ చేసే టైం కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ది రాజాసాబ్, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ వీటిలో ఏదో ఒక మూవీతో 1800 కోట్ల మార్కును బీట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే డార్లింగ్ సినిమాకు ఆ రేంజ్ వసూళ్లు పెద్ద విషయమేం కాదన్నది డై హార్డ్ ఫ్యాన్స్ వర్షన్. మరి బాహుబలి 2తో రాజమౌళి, ప్రభాస్ కలిసి సెట్ చేసిన రికార్డును ముందు ఎవరు సోలోగా బ్రేక్ చేస్తారో చూడాలి. దాదాపు ఏడాది కాలంగా సెట్స్ కు దూరంగా ఉన్న దర్శకుడు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. మరో 2 నెలల్లో రెడీ యాక్షన్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ మూవీస్ కావడంతో ఆడియన్స్ కూడా ఆ సినిమాల అప్డేట్ కోసం క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి బరిలో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంటే మిగతా టాప్ హీరోలు అదే పండక్కి సెట్లు అడుగు పెట్టేందుకు రెడీ అంటున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక మీదట ఓ లెక్క అన్నట్టుగా క్రేజీ కాంబినేషన్స్ లో బిగ్ మూవీస్ ను పట్టాలెక్కించబోతున్నారు. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్, రాజమౌళి సినిమా జనవరి నుంచి స్టార్ట్ కానుంది. ఆల్రెడీ లొకేషన్ సర్చ్ లో ఉన్న జక్కన్న త్వరలో షూటింగ్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే మేక్ ఓవర్ అవుతున్న మహేష్ జనవరి నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రెజెంట్ పుష్ప షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కూడా జనవరిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా హిట్ మీద ఫోకస్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. దేవరా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకోకుండా వార్ 2 సెట్లు అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా నో బ్రేక్ అంటున్నారు. జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ ది రాజాసాబ్ వర్క్ లో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా జనవరి నుంచి హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ప్రెజెంట్ హీరోయిన్లు కూడా సినిమా భారం మోసేందుకు ఇష్టపడుతున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకపోయినా నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన కియారా అద్వానీ సడన్ గా స్టైల్ మార్చారు. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రెజెంట్ గేమ్ చేంజర్, వార్ 2, టాక్సిక్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మీనా కుమారి రోల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఈ బ్యూటీ. కియారా ఇప్పుడిప్పుడే రూట్ మారుస్తుంటే కృతి సనన్ ఆల్రెడీ అదే రూట్ లో ఉన్నారు. కెరీర్లో పూర్తిగా సక్సెస్ రాకముందే లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులేశారు. మిమీ సినిమాతో అవార్డు విన్నింగ్ బ్యూటీ అనిపించుకున్న కృతి ఇప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యకపోయినా గ్లామర్ ఇమేజ్ తో పాటు మంచి నటి అన్న పేరును పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు మృణాల్ ఠాకూర్. సౌత్ లో ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నార్త్ మూవీస్ లో మాత్రం టూ హాట్ అనిపించేలా హల్చల్ చేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమా ముందున్న ఒకే ఒక టార్గెట్ 1000 కోట్ల వసూళ్లు. ఆ క్లబ్ లో చోటు కోసమే ప్రతి స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మించి కలలు కండంలో తప్పేమీ లేదంటున్నారు. కంగువతో ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ కాలీవుడ్ స్టార్ హీరో సౌత్ లో రేర్ రికార్డ్ ను టార్గెట్ చేస్తున్నారు. సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది.
ఫస్ట్ టైం సూర్య పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుండటంతో వసూళ్ల విషయంలోనూ బిగ్ నెంబర్స్ ను టార్గెట్ చేస్తోంది. ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పుడే కంగువ 2,000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. తనకు కంగువ కంటెంట్ మీద అంత నమ్మకం ఉందన్నారు. అయితే ఈ కామెంట్స్ మీద తమిళ మీడియాలోనూ విమర్శలు వినిపించాయి. ఇప్పటివరకు 1000 కోట్ల సినిమా కూడా లేని కాలీవుడ్లో 2,000 కోట్ల కలెక్షన్స్ అయ్యే పనేనా అన్న సెటైర్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. 2,000 కోట్ల కామెంట్స్ మీద వస్తున్న విమర్శలపై స్పందించారు సూర్య. పెద్ద కలలు కనటం నేరమా అంటూ నిర్మాత చేసిన కామెంట్స్ కు మద్దతు పలికారు. అలా జరగాలని కోరుకుందామన్నారు సూర్య. మరి కంగువ టీం కల నిజమవుతుందా? ఈ సినిమా 2,000 కోట్ల మార్కును రీచ్ అవుతుందా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 14 సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సౌత్ నుంచి బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న స్టార్స్ అక్కడ స్పెషల్గా పిఆర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ మీడియాలో రెగ్యులర్గా కనిపించాలంటే సరైన పిఆర్ ఉంటేనే సాధ్యమని ఫీల్ అవుతారు. హీరోయిన్ల విషయంలో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కొంతమంది బ్యూటీస్ మాత్రం మాకు పిఆర్ పబ్లిసిటీ అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. సినిమా రంగంలో టాలెంట్తో పాటు సెల్ఫ్ ప్రమోషన్ కూడా చాలా అవసరం. అందుకే టాప్ స్టార్స్ కూడా సొంత పిఆర్ టీంని మెయింటైన్ చేస్తుంటారు. తమ ప్రతి మూవ్ని ఫ్యాన్స్కి రీచ్ అయ్యేలా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్లు అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. ప్రెజెంట్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న సాయి పల్లవి మాత్రం తనకు పిఆర్ కల్చర్ మీద నమ్మకం లేదంటున్నారు. గతంలో పిఆర్ని పెట్టుకోవాలని సన్నిహితులు సలహా ఇచ్చారని, కానీ తాను నో చెప్పానని అన్నారు. పిఆర్ పబ్లిసిటీ వల్ల అవకాశాలొస్తాయన్న నమ్మకం తనకు లేదన్న రౌడీ బేబీ ఆడియన్స్ రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉంటే వాళ్లకు బోర్ కొట్టేస్తానని సెటైర్ కూడా వేశారు. సాయి పల్లవి మాత్రమే కాదు, గతంలో ప్రియమణి కూడా ఇలాంటి కమెంట్సే చేశారు. నార్త్లో వరుస సినిమాలు చేసినా మీడియాలో ప్రియమణి పెద్దగా కనిపించరు. ఈ విషయం ఆమెనే స్వయంగా అడిగితే పాపరాజెస్కి తాను డబ్బులివ్వనని, అందుకే తాను ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండనని అసలు సీక్రెట్ బయటపెట్టారు. మరి నిజంగానే కెరియర్ మీద పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? ఈ విషయంలో ఎవరి ఆలోచన వారిదే. పుష్ప 2 పాన్ ఇండియా ప్రెస్ మీట్ ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్కు తెరలేపింది. ఇప్పటికే మన సినిమాకు అదర్ లాంగ్వేజెస్లో అనుకున్న స్థాయిలో రిసెప్షన్ ఉండడం లేదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఇతర ఇండస్ట్రీలు తమ సొంత సినిమాలకి ఇస్తున్న ప్రియారిటీ తెలుగు సినిమాలకు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితిలో పుష్ప 2కు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నట్లు రేంజ్లో థియేటర్లు దొరుకుతాయా? ప్రెజెంట్ ఇండియా అంతా పుష్ప మానియాలో మునిగిపోయింది. తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ఆ అంచనాలు మరింత పెంచేసేలా అప్డేట్స్ ఇస్తూ ఉంది మూవీ టీం. తాజాగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్తో పాన్ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్ ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కాని రేంజ్లో రిలీజ్కి ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కన్నడ మార్కెట్లో పుష్పను భారీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వెల్లడించారు. శాండిల్వుడ్ బిగ్గెస్ట్ మూవీ KGF ని అక్కడ 350 సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు పుష్పను అంతకు మించి 500 స్క్రీన్స్లో రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు డిస్ట్రిబ్యూటర్స్. కానీ కర్ణాటకలో ఆ రేంజ్ రిలీజ్ ఒక డబ్బింగ్ సినిమాకు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. అసలు శాండల్వుడ్లో డబ్బింగ్ సినిమాలను ఈ మధ్యే అనుమతిస్తున్నారు. ఇలాంటి టైంలో బిగ్ రిలీజ్ అంటే అయ్యే పనేనా? తెలుగు ఆడియన్స్కి మన సినిమా డబ్బింగ్ సినిమా అన్న పట్టింపులు ఉండవు. కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా మన ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఇతర భాషల్లో అలా కాదు. అక్కడ పరిస్థితి అలా ఉండదు. రీసెంట్గా తమిళనాట రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ వాళ్ల సినిమాలు మాత్రం మన దగ్గర భారీగా రిలీజ్ అవుతున్నాయి. అదే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. పుష్ప 2ని దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది యూనిట్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కుతాయా? ఆ టైంలో అక్కడ రీజనల్ సినిమాలు పోటీలో లేకపోతే పర్వాలేదు. కానీ లోకల్ సినిమాలు పోటీ వస్తే పరిస్థితేంటి? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.